హాయ్ అందరికీ. ఈరోజు నాస్టాలో ప్రాన్స్ కర్రీ ఎలా చేస్తో చూపించేస్తున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ బాగా వేగాలండి. మన ఆనియన్ వేగిన తర్వాతే టమాటా వేసుకోవాలి. ముందు వేసుకుంటే మాడిపోతుంది, అడుగొట్టిపోతుందండి. మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. పెద్ద సైజ్ టమాటా ఒకటి వేసుకోవాలండి. వేసుకున్నాక మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా బేగా వేగాలంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే బేగా వేగితే మాడో కూడా. వేసుకున్నాక మన ఇంట్లో ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది కూడా 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా కావాలంటే మీరు వేసుకోవచ్చు, నాకు సరిపోతుందని 2 టేబుల్ స్పూన్లు వేసాను. అది బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతేనే టేస్ట్ బాగుంటుంది. మనం ముందు కడిగి పెట్టుకున్న ప్రాన్స్, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంతసేపు అలా వేగనివ్వాలండి. వేగాక మనం 1 గ్లాస్ వాటర్ తీసి వేసుకోవాలి. వేసుకొని ఉప్పు, కారం ప్రాన్స్కి బాగా అంటేలా వేసుకొని మనం ముందుగా ఆల్రెడీ ఉల్లిపాయలు వేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కూడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. వేసుకున్నాక బాగా కలుపుకోండి. అంతేనండి, దగ్గరికి అయిపోయింది. ప్రాన్స్ కర్రీ రెడీ. ప్రాన్స్ కర్రీ సూపర్గా అయితే ఉందండి. నేను టేస్ట్ చేసి చెప్తున్నా, చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం ప్రాన్స్ కర్రీ. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.